ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళి చదువుతున్నాం మనం. ప్రథమ భాగం, అందులో లెక్చర్స్ అండ్ డిస్కోర్సెస్లో ఈరోజు ఇంగ్లీష్లో చెప్తున్నాను. ప్రివిలేజ్ అంటే మొన్న చెప్పుకున్నాం మనం, మొన్నటి లెక్చర్లో కూడా ఈ మాట వచ్చింది. దానిని విశేష అధికారము, ప్రత్యేక హక్కు. అసలు ప్రివిలేజ్ అంటే మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఈ మిగిలిన వాళ్ళకన్నా కొంచెం ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకతను అనుభవించడం, దాన్ని ప్రివిలేజ్ అంటారు. ఇప్పుడు చూడండి, ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కొంచెం ప్రత్యేకత ఉంటుంది, ప్రత్యేక ప్రివిలేజ్ ఉంటుంది. అవునా కదా? ఇది అనమాట ప్రివిలేజ్ అంటే అర్థం అది. అయితే ఇక్కడ చాలా లోతుగా స్వామీజీ అధ్యయనం చేసి చెప్తున్నారు. మీకు సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఎంత స్వామీజీ కాన్సన్ట్రేట్ చేసి ఎంత ప్రతి విషయాన్ని చాలా లోతుగా పరిశీలించేవారు స్వామీజీ. ఫస్ట్ ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ ప్రపంచంలో మొత్తం ఎక్కడ చూసినా రెండు రకాల బలాలు, అంటే రెండు రకాల ఫోర్సెస్ ఉంటాయి, పనిచేస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా విన్నారా? సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిపీటల్ అంటారు. అంటే ఒక కేంద్రం నుంచి బయటికి పనిచేసేది ఒకటి, బయట నుంచి కేంద్రం వైపు పనిచేసేది ఒకటి. ఇవి రెండు ఫోర్సెస్ మీకు ఎక్కడ చూసినా కాన్స్టెంట్గా ఈ ప్రపంచంలో పనిచేస్తూ ఉంటాయి. అదేంటంటే ఎప్పుడూ కూడా ఒక ఫోర్స్ ఏం చేస్తుంది, విడదీయడానికి చూస్తూ ఉంటుంది, ఇంకో ఫోర్స్ ఏం చేస్తూ ఉంటుంది, కలపడానికి చూస్తూ ఉంటుంది. యాటమ్స్లో ఏముంటుంది, మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, చుట్టూ ఏం తిరుగుతుంటాయి, ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్లు ఎప్పుడు తిరుగుతూ ఆర్బిట్స్ ఉంటాయి, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, అందులో వాటి ప్లేసెస్ ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ మీరు అంటే సైన్స్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది, కెమిస్ట్రీ చదివిన వాళ్ళకి. సో అలా తిరుగుతూ ఉంటాయి. అవుటర్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటుంది అనమాట. మన చిన్నపిల్లలు ఎలాగ మనం వదిలేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, ఎప్పుడు అవకాశం వస్తే బయటికి వెళ్ళిపోదామని చూస్తూ ఉంటుంది. ఈ విధంగా వేరే మాలిక్యూల్ దగ్గరికి వచ్చినప్పుడు, యాటమ్ దగ్గరికి వచ్చినప్పుడు దానికి బాండేజ్ వస్తుంది. బాండేజ్ వచ్చి మనకు రకరకాల ఇవన్నీ వాటర్ ఇవన్నీ కూడా మనకు వస్తున్నాయి కదా, రకరకాల పదార్థాలు, సబ్స్టెన్సెస్ అలాగే ఫామ్ అవుతాయి అన్నమాట. అయితే మిగిలిన ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా లోపల ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ బయటికి రాలేవు. ఎందుకని? ఆ లోపల న్యూక్లియస్ ఉంది, ఆ న్యూక్లియస్లో ఏముంటాయి, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఇది ప్లస్ అది మైనస్. సో ఇది ఏం చేస్తుంది, లోపలికి అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, ఆపోజిట్ ఫోర్సెస్ అవి. ఇది ఇటు పక్క ఇది అట్రాక్ట్ చేస్తుంది, అటు పక్కన తప్పించిపోదామని చూస్తూ ఉంటుంది. చూడండి, ఒక చిన్న న్యూక్లియస్లో ఒక యాటంలో జరిగే విషయం ఇది. అలాగే మొత్తం ఈ మీరు మన సౌర కుటుంబాన్ని తీసుకోండి, సోలార్ ఫ్యామిలీ ఉంది కదా, మన సూర్యుడు ఉన్నాడు, దాని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. మన ఈ భూమి ఎంత స్పీడ్తో తిరుగుతుందో తెలుసు కదా మీకు, చాలా స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది. దూరంలో చూసేవాళ్ళకి తెలుస్తుంది, మనకేం తెలియదు ఇక్కడ మూవ్మెంట్, అంత స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆర్బిట్లోనే తిరుగుతూ ఉంటాయి. ఎందుకని? గురుత్వాకర్షణ శక్తి. ఈ ఏవైతే ఉన్నాయో మొత్తం ఈ ప్రపంచంలో ఉండే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మధ్య ఏముంటుంది, గ్రావిటేషన్ ఉంటుంది. ఆ గ్రావిటేషన్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. చంద్రుడికి కొంత ఉంటుంది, మన దీనికి కొంత ఉంటుంది. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్సెస్ వల్ల ఒక పక్క నుంచి రిపల్షన్, ఒక పక్క నుంచి అట్రాక్షన్, ఇవి రెండు కలిపి వాటిని అదే పొజిషన్లో ఉండి తిరిగేలా చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది అయ్యింది చూడండి. ఎక్కడ మీరు అంటే చిన్న పరమాణువులో చూసినా అదే ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది. ఎంత ఆశ్చర్యం చూడండి. పెద్ద గెలాక్సీలో చూసినా సేమ్ ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది. స్వామీజీ అల్మోరా వెళ్ళినప్పుడు ఒక దాని కింద ధ్యానం చేశారు. ఇప్పుడు మనం వెళ్ళాం కదా, అల్మోరా చెట్టు ఉంది చూడండి, అక్కడ ధ్యానం చేసినప్పుడు స్వామీజీ ఆ రోజు ధ్యానం చేసి ఈరోజు ఒక చిక్కుముడి నా జీవితంలోంచి విడిపోయింది అని చెప్తారు. ఏంటి ఆ చిక్కుముడి అంటే, ఈ పిండాండం అంటే చిన్నది, అతి సూక్ష్మమైనటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని పిండాండం, మైక్రోకాజం అంటారు. మ్యాక్రోకాజం అంటే మొత్తం ఈ బ్రహ్మాండం అంతా కూడా. ఇవి రెండు కూడా ఒకే ప్లాన్లో బిల్డ్ చేసి ఉన్నాయి. అంటే ఒక అణువులో లోపల ఎలా అయితే ఇవన్నీ ఉన్నాయో అట్లాగే బయట ప్రపంచంలో కూడా సేమ్ ఈ మొత్తం ఈ గ్రహాలు ఇవన్నీ కూడా ఉన్నట్టు సేమ్ ప్రిన్సిపల్స్ పనిచేస్తున్నాయి. సో ఫోర్సెస్ అన్నీ కూడా ఒకటి చిన్నది ఒకటి పెద్దది, సేమ్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. సో మైక్రోకాజం అండ్ మ్యాక్రోకాజం ఆర్ బిల్ట్ ఆన్ ద సేమ్ ప్లాన్ అని చెప్తున్నారు. ఒకే ప్లాన్లో రెండు కూడా నిర్మించబడ్డాయి. మనం ఎంత ఇంట్రెస్టింగ్గా చూడండి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఈయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే, రెండు కూడా ఆపోజిట్ ఫోర్సెస్ ఎప్పుడు ప్రపంచంలో పనిచేస్తూ ఉంటాయి. సపోజ్ చూడండి, మనం అంటే ఇంక కొంచెం కింద లెవెల్కి మనం వస్తే కనుక, ఇప్పుడు మతాలు ఉన్నాయి కొన్ని. ఈ మతాలన్నీ ఏం చేస్తూ ఉంటాయి, మన మనుషుల్ని
కొన్ని మతాలు ఇది వేరు విడదీయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. కానీ అదే టైంలో కొంతమంది ఏం చేస్తారు, కాదు ఉన్నదంతా ఒకటే, అందరికీ ఒకటే భగవంతుడు అని చెప్తూ ఉంటారు. సో ఒక పక్క నుంచేమో కొంతమంది విడదీయడానికి చూస్తూ ఉంటారు, ఇంకో పక్క నుంచి కలపడానికి చూస్తూ ఉంటారనమాట. సో ఇది ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. అదొక్క విషయంలోనే కాదు, తర్వాత మీరు ఈ మనకు సమాజంలో ఇక్కడ సొసైటీలో చూస్తే క్యాస్ట్ చూడండి. కొంతమంది ఏం చేస్తారంటే క్యాస్ట్ అవును హయ్యర్ క్యాస్ట్లు లోయర్ క్యాస్ట్లు, వాళ్ళు హయ్యర్ వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు అని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, అసలు ఈ క్యాస్ట్లు ఏం లేవు, మనుషులందరూ ఒక్కటే, పైకి అలా వేరు కనిపిస్తున్నప్పటికీ ప్రతి మనిషిలోనూ ఉన్నది ఒక్కటే, ప్రతి వాళ్ళలోనూ ఉన్న మానవత్వం ఉంది, ఇవన్నీ కలపడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఉందా లేదా సొసైటీలో? ఇప్పుడు పొలిటికల్ పీపుల్ ఉన్నారు. పొలిటికల్ పీపుల్ ఏం చేస్తారు, మిమ్మల్ని విడదీయడం వల్లే వాళ్ళకి లాభం. అందుకు మీరు వేరు వాళ్ళు వేరు విడదీస్తూ ఉంటారు. మనకు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని విడదీశారు. ఎందుకంటే అలా విడదీస్తే అది వాళ్ళకి లాభం పొలిటికల్గా. ఎందుకంటే ఒక కంట్రీని, అంత పెద్ద కంట్రీని, ఒకే యునైటెడ్గా ఉన్న కంట్రీని ఓడించడం కష్టం. అంటే ప్రపంచంలో ఇప్పుడంతా కూడా గ్లోబల్ కదా, ప్రతి దానిలో కూడా అంటే ప్రపంచంలో మేమే అధికారం తెచ్చుకోవాలి. చైనా ఒక పక్క నుంచి, అమెరికా ఒక పక్క నుంచి, రష్యా ఒక పక్క నుంచి, ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే మేము గొప్ప నిరూపించుకోవాలి. ఆ నిరూపించుకోవడానికి ఏం చేస్తున్నాయి, ఫస్ట్ మార్కెటింగ్ అండ్ బిజినెస్ ఉండేది. బిజినెస్లో ఇప్పుడు మన ఇండియాని, బంగ్లాదేశ్ ఇట్లాంటి ఏవైతే ఈ వలస రాజ్యాల ద్వారా నష్టపోయాయో, అంటే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మన దేశం మీద దోచుకొని పోయిన తర్వాత మనం చాలా పేద దేశం అయిపోయింది. కరువులు కాటకాలు ఎప్పుడు ఉండేవి కాదు, మనకి కరువు కాటకాలు ఎక్కువైపోయాయి. సో అటువంటి దేశాలను వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఎప్పుడు కూడా డెవలప్ అవ్వకుండా ఈ దేశాలు వాళ్ళు ఏం చేసేవారు, మన మార్కెటింగ్ ప్లేసెస్ కింద మనం ఉంచుకోవచ్చు వాటిని. ఇప్పుడు కూడా మీరు చూడండి, మీరు ఎక్కడ చూసినా చైనా ప్రొడక్ట్సే చూసారా లేదా? చైనా తక్కువకి వచ్చేస్తే ఏ ట్యాక్స్ నుండి ఏముండదు, ఎక్కడికి వెళ్ళి మనం చైనా బజార్కి వెళ్ళిపోయి కొనేసుకుంటూ ఉంటాం. సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి, ఎన్ని లక్షల కోట్లు ఎవ్రీ ఇయర్ ఈ ఇన్కమ్ వెళ్తుంది చైనాకి. అంటే ఇక్కడే మనకు వస్తువు తయారు చేస్తే విత్ ఇన్ ద కంట్రీ ఉంటుంది మొత్తం వచ్చిన లాభం, డెవలప్మెంట్ అంతా ఇక్కడ అవుతుంది. మీరు వేరే వాళ్ళ దేశం నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు మార్కెటింగ్ చేస్తే మనం ఇప్పుడు కొనుక్కున్న అమెజాన్ ఇది అది అని చెప్పేసి మొత్తం మనం ఏంటంటే మనకు వస్తువులు మోజే తప్ప మనం ఆన్ ద హోల్ మనం ఆలోచించాం కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఇండియాని పెద్ద మార్కెట్ ప్లేస్, ఎందుకంటే ఇక్కడ జనాభా చాలా ఎక్కువ. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇవన్నీ కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనేవారు. ఇప్పుడు అందుకే ఇండియా డెవలప్ అయ్యి మేక్ ఇన్ ఇండియాలోనే తయారు చేయాలని వస్తే వీళ్ళందరికీ భయం పట్టుకుంది. ఇండియా మార్కెట్ తగ్గిపోతే మొత్తం అన్నీ కూడా తగ్గిపోతాయి. అందుకనే ఇంటర్నేషనల్గా కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ని ప్రెషర్ చేసి దాన్ని దించేయాలని చూస్తున్నారు. అన్ని కంట్రీస్ ట్రై చేస్తున్నాయి. ఎందుకంటే మనకు అదొక్కటే కాదు, మ్యాన్ పవర్, ఇండియన్స్ మ్యాన్ పవర్ ఈజ్ చాలా కష్టపడి పనిచేస్తారు ఎక్కడికైనా సరే. ఈవెన్ అమెరికన్ కంపెనీస్లో మీరు ఏ కంపెనీస్ ఎక్కడికి వెళ్ళినా ఇండియన్స్ని ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేయడం తెలుసు, తర్వాత అనవసరమైన అందరికీ కలహాలు పెట్టాలని ఇట్లాంటి బుద్ధి ఉండదు వాళ్ళకి. దే ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఈవెన్ మీకు అమెరికన్ ఆర్మీ వాళ్ళ యొక్క సీక్రెట్ ఏజెన్సీస్ వాటి ఇండియన్స్ పెట్టుకుంటారు. అంటే వాళ్ళు ఈవెన్ ఇండియా ఫర్గా ఏదైనా అయినా దానికి వ్యతిరేకంగా వాళ్ళు అమెరికాకి ఫర్ చేస్తారు. అట్లాంటి సీక్రెట్ ఏజెన్సీస్లో కూడా ఇండియన్స్ ఉన్నారు. సో ఈ విధంగా ఏంటంటే ఇండియన్ మ్యాన్ పవర్ అనేది చాలా గొప్ప పేరు ఉంది. ఈవెన్ ఇండియన్ ఆర్మీ ఏ దేశంలోనే యుద్ధం అయితే మన ఆర్మీని పంపిస్తే అక్కడ వాళ్ళు ఎంతో లాయల్గా పనిచేసి అక్కడ ఇచ్చేస్తారనమాట, చాలా ఈజీగా. అంత మంచి పేరు ఉంది వీళ్ళకి. సో అందుకని ఏంటంటే మీరు ఎక్కడ చూసినా ఈ ఇండియన్స్ ఒకసారి నిజంగానే వాళ్ళకి తెలివితేటలు ఎక్కువైపోయి వాళ్ళు ఇలా చేస్తే కనుక మనం మార్కెటింగ్ అంతా పడిపోతుంది. ఇప్పటికే మీరు చూసారో లేదో, మీరు ఈ కంపెనీస్ వచ్చాయి, ఎందులో అంటే ఆడియో స్పీకర్స్ వస్తాయి చూసారా. ఈ మేక్ ఇన్ ఇండియా అనౌన్స్ చేసిన తర్వాత ఈ గవర్నమెంట్ ఈ బోట్ అని ఒక ఆడియో కంపెనీ వచ్చింది చూసారా, ఎంతో తొందరగా అది అయిపోయింది మన విదేశాల్లో కూడా. సో ఇట్లాగేంటంటే వీళ్ళకి నిజంగా శక్తి అంతా ఫ్రీ మార్కెటింగ్ అంతా ఇస్తే ఇండియన్ మంచి ఇంటెలిజెన్స్ ఉంది, వీళ్ళు తొందరగా డామినేట్ చేసేస్తారనే భయంతో వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని విడగొట్టడానికి చూస్తారు. మనల్ని బంగ్లాదేశ్ నుంచి మనల్ని విడగొట్టడానికి, పాకిస్తాన్కి మనకి ఇంకా కలహాలు పెంచడానికి ఇంటర్నేషనల్గా వాళ్ళకి చేస్తారు అన్నమాట, విడదీయడానికి చూస్తూ ఉంటారు. సో ఈ విధంగా చూడండి, ఒక పక్క నుంచి ఒక్కొక్కరు విడదీస్తూ ఉంటే ఇంకొక పక్క నుంచి కొన్ని శక్తులు పాపం తక్కువే, కలిపేవి చాలా తక్కువ శక్తులే కలుపుతూ ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఇండియాలో చూసేటప్పుడు చూడండి మనకు రిజర్వేషన్స్ ఉన్నాయి. రిజర్వేషన్లు ఎందుకు పెట్టారు, అసలు రిజర్వేషన్ ఎందుకు పెట్టారు చెప్పండి. అప్పుడు మనకు సాంఘిక అసమానతలు ఉండేవి. అంటే హయ్యర్ కాస్ట్ వాళ్ళు కొంచెం చిన్న కాస్ట్లను తక్కువగా చూడడం, అంటే వాళ్ళ దృష్టిలో తక్కువగా చూసేవారు. చూడడంతో ఈ సాంఘిక అసమానతలతో ఎప్పుడైతే ఆర్థికంగా కొంచెం బాగుపడతారో, అందరూ డబ్బులు వస్తాయో, అప్పుడు మనం
ఇది పట్టించుకోం కదా సాంఘికంగా అని చెప్పి వీళ్ళు ఏం చేశారనమాట, రిజర్వేషన్లు పెట్టారు. రిజర్వేషన్ పెట్టిన తర్వాత మధ్యలో గవర్నమెంట్ చాలా రిజర్వేషన్ ఇంకా ప్రతిదాన్ని బీసీ క్యాస్ట్లో జాయిన్ చేసేసి అందరికీ రిజర్వేషన్లు పెంచేశారు. ఇప్పుడు నిజంగా మన అందరిలో సాంఘిక అసమానతలు ఉన్నాయా అంటే వీళ్ళని తక్కువగా చూడడం అట్లా తగ్గిందా లేదా అంత ముందు కన్నా? ఇప్పుడు ఎవరు అలాంటి ఎవరు ఒప్పుకోరు అసలు. ఎందుకంటే మనిషి క్యారెక్టర్ని బట్టి వాళ్ళు తెలివితేటలు బట్టి అందరూ ముందుకు వస్తున్నారు, అంతా చేస్తున్నారు. ఇప్పుడు రిజర్వేషన్ వద్దు అన్నారు అనుకోండి, వీళ్ళందరూ ఫైట్ చేస్తారు లేదా? ఆల్రెడీ ఇన్నాళ్ళు అది బెనిఫిట్. ఎంతమంది నాకు తెలిసిన వాళ్ళు మంచి కోటీశ్వరులు లక్షాధికారులు వాళ్ళకు కూడా జాబ్లో రిజర్వేషనే. బీసీ నేను ఇప్పుడు షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఇప్పటికీ చాలా బ్యాక్వర్డ్గా ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలి. కానీ మిగిలిన బ్యాక్వర్డ్ క్లాస్లో ఎంత చాలా బాగా డబ్బున్న వాళ్ళు అన్నీ కూడా అందులో వాళ్ళు జాయిన్ చేసి పొలిటికల్గా అందులో జాయిన్ చేసేసుకున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు వదులుతారు ఆ ప్రివిలేజ్? అదే చెప్తున్నారు, ప్రత్యేక అధికారం ఏదైతే ఉందో వదలరు. ఎందుకంటే ఈజీగా జాబ్ వచ్చేస్తుంది, నువ్వు తక్కువ మార్కులతో పాస్ అయినా వచ్చేస్తుంది, అది వదలలేరు. అందుకని ఇప్పుడు ఒక వర్గం ఏమంటున్నారంటే వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఆర్థికంగా తక్కువగా ఉన్నారో వాళ్ళకి మనం డబ్బు ఇద్దాం, అంతేకాని రిజర్వేషన్ జాబ్లో రిజర్వేషన్ తీసేద్దాం, అప్పుడు కదా టాలెంట్ బయటకు వస్తుంది, అప్పుడు కష్టపడి చదవడం నేర్చుకుంటారు అందరూ కూడా. మనం ఇలా అని చెప్తే ఒక వర్గం వద్దంటుంది, ఒక వర్గం అంటే ఎవరైతే ఆల్రెడీ అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళు తీయడానికి ఇష్టపడరు, ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళంటారు తీసేయాలంటారు. ఇది ప్రపంచంలో అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ స్వామీజీ చెప్పలేదు, ఈ రిజర్వేషన్ నేను చెప్తున్నాను. అంటే ఇవి ఎప్పుడు కాన్స్టెంట్గా ఈ పోటీ అన్నది జరుగుతూనే ఉంది, ప్రతిదీ కూడా ఈ డిఫరెన్స్ అన్నది. అందువల్ల మనం ఏం చేయాలి, ఏది కరెక్టు అందరినీ కలపడం కరెక్టా లేకపోతే అందరినీ విడదీయడం కరెక్టా? కానీ మనం అలా అంటున్నాం కదా, మనం అలా అంటున్నాము కానీ అందరూ ఒప్పుకోరు అలాగా. వాళ్ళు చెప్పేది వాళ్ళే కరెక్ట్ అని చెప్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ ప్రపంచంలో రకరకాలు అన్నీ చూస్తున్నాం. మొత్తం ప్రపంచం ఒకే రకంగా ఉందా? రకరకాల రంగురంగులు రకరకాలు ఉంది. వీటన్నిటి మధ్య ఒక్కటే సత్యం ఉంది అని కొన్ని మతాలు చెప్తున్నాయి. ఈ వెరైటీ ఏదైతే ఉందో దీన్ని అందరిని కూడా మనం తీసుకోవాలి. బుద్ధిజం ఉంది, బౌద్ధ మతం ఉంది. బౌద్ధ మతం ఏంటంటుందంటే వీళ్ళందరి మధ్య ఒకటే ఉంది సత్యం అంటే నాన్ సెన్స్, అదేం కాదు. మనం ఏదైతే చూస్తున్నామో ఆ వెరైటీ ఉంది ప్రపంచంలో. ఈ ప్రపంచం ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా మారుతూ ఉంటే అదే ప్రపంచం. దీని మధ్య మళ్ళీ భగవంతుడు ఉన్నాడు, ఒకడే భగవంతుడు ఉన్నాడు కూడా నాన్ సెన్స్ అని చెప్తుంది. వాళ్ళది నచ్చదు. మనం ఇంతవరకు మనం చెప్పుకున్న వేదాంతాన్ని స్వామీజీ చెప్పింది. వాళ్ళేం చెప్తారంటే ఒకటే ఉంది ఈ ప్రపంచంలో, ఆ ఒక్కనే రకరకాల షేప్స్లో రకరకాల రంగుల్లో ఉంది, ఒక్కటే ఉందని వీళ్ళు చెప్తారు. సో ఏది కరెక్ట్? మంచి పాయింట్ చెప్పాం. రెండు కరెక్టే. ఎందుకంటే మనం కళ్ళతో ఇలా చూస్తున్నంతసేపు వెరైటీ ఉంది, అవునా కదా? అలా కాకుండా మరి వెరైటీ ఉంటే ఏదో చూడండి, ఒక స్క్రీన్ ఉంది, సినిమా చూస్తున్నాం మనం, వెనక స్క్రీన్ కరెక్టా లేకపోతే సినిమా కరెక్టా? మనం సినిమా చూస్తున్నాం, దాని వెనక ఉన్న స్క్రీన్ సత్యమా సినిమా సత్యమా? రెండు సత్యం. ఎందుకంటే సినిమా అంతా ఏదో ఒక బేస్ లేకపోతే అక్కడ సినిమా లేదు, అక్కడ ఒక స్క్రీన్ లేకపోతే సినిమా లేదు. అలాగే ఇప్పుడు ఈ చేంజ్ అంతా అవుతుంది కదా, ఏదో ఒకటి బేస్ ఉండాలి, లేకపోతే ఎక్కడవుతుంది ఇది అని వీళ్ళు వాదిస్తారు. ఇటు పక్క వాళ్ళు ఏ వాదిస్తారంటే దేర్ ఈజ్ సమ్ రియాలిటీ విచ్ ఈజ్ యునైటింగ్ ఎవ్రీథింగ్ అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇవన్నీ డీప్గా ఆలోచించండి. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, ఇటు పక్క నుంచి సౌండ్ వింటున్నాను. సపోజ్ నాలో ఇవి రెండింటినీ ఏంటంటారు దాన్ని కలిపే ఒక పవర్ లేదనుకోండి, లేకపోతే నేను విన్నప్పుడు చూడలేను, చూసినప్పుడు వినలేను, విడివిడిగా ఉన్నాయి ఒక్కొక్కటి. ఎందుకంటే ఒక్కొక్కటి పర్సెప్షన్ విడిగా, చూసే విషయం వేరు, వినే విషయం వేరు. కానీ మనం సైమల్టేనియస్గా అన్నీ చేస్తున్నామా లేదా? ఇది ఒక్కటే అనమాట. అంటే వెనక ఏదో ఒకటి ఉంది, అన్నింటినీ కలిపి మనకి ఏంటంటారు మ్యానుఫ్యాక్చర్ చేసి మనకు ఒకటే ప్రోడక్ట్ చూపిస్తుంది ఇట్లా అని చెప్పేసి. అందువల్ల వెనక ఏదో ఒకటి ఉంది అని చెప్పి వీళ్ళు వేదాంతం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఈ బుద్ధిజం వీళ్ళందరూ నాన్ సెన్స్, ఇదేం లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ఇది ఏది కరెక్టు? ఇది యాక్చువల్గా ఈ లెక్చర్ చాలా చిన్న లెక్చర్, పెద్దది ఏం లేదు, కానీ చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ప్రపంచం అంతా కూడా స్వామీజీ ఏం చెప్తారంటే యూనిటీ ఇన్ వెరైటీ, వెరైటీ ఇన్ యూనిటీ. అంటే అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? ఈ ప్రపంచంలో రెండు ఉన్నాయి, వెరైటీ ఇన్ యూనిటీ అంటే ఏంటి? ఒకే దానిలో రకరకాలు ఉన్నాయి, రకరకాలు వెనక ఒకటే ఉంది. ఒకళ్ళు అటువైపు నుంచి వస్తున్నారు, ఒకళ్ళు ఇటువైపు నుంచి వస్తున్నారు. అంటే రెండు కరెక్టే కదా?
అయితే ఏంటి మనకు మార్గం ఏంటి, మనం ఏం చేయాలి? మన ఈ డిఫరెన్సెస్ అన్నిటినీ మొత్తం తీసేసి అందరూ ఒకేలా ఉండాలి, ఒకే డ్రెస్ వేసుకోవాలి, ఒకే ఫాలో అవ్వాలి, ఒకటే ఫాలో అవ్వాలని చెప్పాలా? డిఫరెన్సెస్ మరి అంటే అందరిలో ఒకటే ఉంది కదా, ఒకేలా ఉండాలి అందరూ అని చెప్పేసి. స్కూల్లో యూనిఫామ్ ఇస్తారు కదా పిల్లలకి యూనిఫామ్ అంటే పాపం బాగా డబ్బున్న వాళ్ళకి చాలా డ్రెస్సులు ఉంటాయి, వాళ్ళకి చూపించాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ అందరూ ఒకే డ్రెస్ వేసుకోవాలంటే ఒకే డ్రెస్ వేసుకుంటారు. కానీ ఇక్కడ మా పిల్లలు ఇక్కడికి వస్తారు కదా, ఏదైనా పండగల రోజు ఏదైనా సివిల్ డ్రెస్ వేసుకోవచ్చు అంటే ఇంక వాళ్ళు హాయిగా ఎన్ని రకరకాల రంగురంగులు మెరుపులు వేసుకుని వస్తూ ఉంటారు. అంటే మామూలుగా చెప్తున్నాను, అందరినీ ఒకే దాని మీద తీసుకురావడం అనేది ఇంపాసిబుల్. అది మరి ఏం చేయాలి అని చెప్తే స్వామీజీ చెప్తున్నారు, మన అందరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. అందరూ ఒకేలా ఉన్నామా? చూడ్డానికి ఒకేలా ఉన్నామా? మన యొక్క తెలివితేటలు ఒకేలా ఉన్నాయా? లేకపోతే మన యొక్క నమ్మకాలు ఒకేలా ఉన్నాయా? మన భావాలు ఒకేలా ఉన్నాయా? లేవు. మన బ్యాక్గ్రౌండ్స్ ఒకేలా లేవు, అన్నీ తేడాగానే ఉన్నాయి. అయితే మనం స్వామీజీ ఏం చెప్తారంటే తేడాలు ఉన్నాయి, తేడాలు లేవని చెప్పలేం. రామకృష్ణ పరమహంస కూడా ఏం చెప్పారనమాట, ప్రతి వాళ్ళలోనూ భగవంతుడు అంతరాత్మ రూపంలో ఉన్నాడు, భగవంతుడి శక్తి ఉంది ప్రతి వాళ్ళలో. కానీ దాని యొక్క అభివ్యక్తి, దాని యొక్క మేనిఫెస్టేషన్ అందరిలో అన్ని రకాలుగా ఉంది. అందుకే నీలో కొంచెం ఎక్కువ శక్తి ఉంది, నాలో తక్కువ శక్తి ఉంది. ఇది అనమాట, ఇది చెప్తారు. అంటే స్వామీజీ అప్పుడు ఏం చెప్తారనమాట, డిఫరెన్సెస్ అన్నిటినీ కూడా మనం ఒప్పుకోవాలి, ఎందుకంటే కళ్ళతో చూస్తున్నాం కాబట్టి, అన్నీ అనుభవిస్తున్నాం కాబట్టి. కానీ మనం చేయాల్సిందేంటి, ఆ ఉన్న తేడాల వల్ల ప్రత్యేకమైన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి. ఇది బాగుందా లేదా ఒకసారి ఆలోచించండి. ప్రత్యేకమైన హక్కులు అంటే ఇప్పుడు నేను ఒక గొప్ప కులంలో పుట్టాను, దానివల్ల నేను గొప్ప అనుకుంటున్నాను. నువ్వు గొప్ప ఏంటి, నీకు ఒకలాగా ఇంకొకలా ట్రీట్మెంట్ ఇద్దరిని సమానంగానే చేయాలి. ఒక మామూలు కులంలో పుట్టిన అందరూ కూడా ఒకటే, తేడాలు ఉన్నాయి కానీ నీకు ప్రత్యేకమైన హక్కు అధికారం లేదు, అందరూ సమానమే. అది కరెక్ట్గా అంటే వేదాంత ఏదైతే స్వామీజీ చెప్తున్నారో ఆ వేదాంత అనే దాంట్లో ఎవరు గొప్పవారు కాదు, వీళ్ళ గొప్పవాళ్ళు వీళ్ళు తక్కువ వాళ్ళని ఆ యొక్క డిఫరెన్సెస్ని మనం తీసేయాలి మనసులోంచి. పైకంతా డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే మనం ఏం చేయాలి, అప్పుడు అందరికీ ఒకే రకమైన గౌరవాన్ని ఇవ్వాలి. ఇది మీకు నచ్చిందా లేదా? నచ్చిందా? అయితే అందుకని ఏం చేయాలంటే ప్రతి మనిషిని మనం గౌరవించడం నేర్చుకోవాలి. కేవలం గౌరవించడం కదా, అందరినీ కూడా సమానం. వాళ్ళు ఏముందంటే అందరిలోనూ భగవంతుడి శక్తి ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఒక దీపం పెట్టాను, ఇక్కడ దీపం పెడితే అంధకారం ఉందనుకోండి, ఈ రూమ్ అంతట్లో మీకు వెలుగు వస్తుందా లేదా? వస్తుందా? దాని తర్వాత దానిపైన ఒక చిమ్నీ పెట్టా. చిమ్నీ మీకు తెలుసు కదా, గాజుది పెడితే నీకు అంత ముందున్న బ్రైట్గా ఉండదు, కలర్ కొంచెం తగ్గుతుంది ఆ బ్రైట్నెస్. పెట్టేశాను. దాని తర్వాత ఏం చేశాను, దానికి ఒక రెడ్ కలర్ పెయింట్ వేసాను. ఆ చిమ్నీకి రంగు తగ్గిందా లేదా? ఇంకా అంటే వెలుగు, రంగు కాదు వెలుగు తగ్గిందా లేదా? దాని తర్వాత బ్లాక్ కలర్ పెయింట్ వేసాను. మధ్యలో ఉన్న దీపం ఒకటేనా కదా? ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు. మన అందరిలోనూ కూడా ఇదే ఉంది, భగవంతుని శక్తి ఉంది. అది ఏంటి అన్నది మనకు ఇంకా తెలియలేదు ఇప్పుడు. కానీ ఏదో శక్తి లేకుండా మీరు చేతులు ఆడించలేరు, కళ్ళు చూడలేవు, ఏం చేయలేవు, అది ఉంది. ఆ శక్తి అందరిలోనూ ఉంది కదా. కానీ పైన ఉన్నటువంటి ఆ కవరింగ్లో తేడా ఉంది. దానినే ఏం చెప్తారు తెలుసా, నేను ఇప్పుడు మీకు 3 రంగులు చెప్పాను. ఒకటి ప్లెయిన్గా చెప్పాను గ్లాసు, ఇంకోటి రెడ్ కలర్ చెప్పాను, ఇంకోటి బ్లాక్ కలర్ చెప్పాను. సో బ్లాక్ కలర్ అంటే ఏంటనమాట, బాగా బద్ధకం, తర్వాత ఏంటంటే కేర్లెస్నెస్, ఇవన్నీ బ్లాక్ కలర్. నేను చెప్పేది బాడీస్ గురించి, వాళ్ళ డ్రెస్సుల గురించి నేను చెప్పట్లేదు. వాళ్ళ యొక్క మానసికమైనటువంటి ఎలా ఉంటుంది ఆ యొక్క నేచర్. సో ఇలా నల్లగా ఉండడం అంటే ఏంటనమాట, అదంతా వాళ్ళు ఎంతసేపు ఉన్న లోపల శక్తి ఉంది కానీ అది కప్పబడి ఉంది. అది మెయిన్ ఏంటనమాట, అది ఈ బద్ధకం. తర్వాత ఒక కేర్లెస్నెస్ అంటారు, దాని తెలుగులో ఏమంటారు, ప్రమాదం అంటారు మామూలు సంస్కృతిలో. ప్రమాద అండ్ ఆలస్య, ఇవి 2 లక్షణాలు మనిషిలో ఉన్న దాన్ని అన్నింటినీ కప్పిపెట్టొచ్చింది, ఏమీ కనిపించనివ్వదు. అది అందరిలోనూ ఉంది, మన అందరిలోనూ, అవునా కదా. తర్వాత ఇంకా రెండవది ఏంటనమాట, రెస్ట్లెస్నెస్. నీకేం బద్ధకం అది లేదు కానీ ఏం చేయాలో అర్థం కాదు, ఒకసారి ఇది చేస్తావు, ఒకసారి అది చేస్తావు, లేకపోతే ఇక్కడ తిరుగుతావు, ఖాళీ ఉంది కదా అని అక్కడికి తిరుగుతావు, ఏమీ ఉద్దేశం ఉండదు దానికి. రెస్ట్లెస్నెస్ అంటే ఎప్పుడు చంచలంగా ఉండడం, అది రెండవ స్టేజ్. అంటే బద్ధకంగానే అది కొంచెం బెటరే, 4 చోట్ల తిరగడం, ఎప్పుడు పడుకుని ఉండి ఎప్పుడు తిని పడుకున్నావు అనుకో, అది మరి దారుణం కదా. నీలో ఉన్న ఇంటెలిజెన్స్ బయటికి రాదు. ఇంకా రెండవది ఏం చెప్పాను, రెస్ట్లెస్నెస్ అంటే ఎప్పుడు ఒక డిస్టర్బ్ స్టేట్లో ఉండడం.
ఇది ఎందుకు కలుగుతుంది? ఎప్పుడు మైండ్ డిస్టర్బ్డ్గా ఉంటుంది చెప్పండి. ఏదో కావాలి. ఎలా? అది ఏకాగ్రతను పోగొట్టేవి ఏంటి మనలో? ఎక్కువగా అది కావాలి, సో మెనీ డిజైర్స్, ఇది చేయాలి, అది చేయాలి, యాంబిషన్స్, ఇవి అంటే ఒక ఫోకస్ లేదు మైండ్కి. అది చేయాలని, ఇది చేయాలని ఎప్పుడు కూడా ఏదో యాంబిషన్, ఏదో డిజైర్ ఎప్పుడు మనల్ని ఇచ్చేస్తూ ఉంటుంది. మైండ్ని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అవునా కదా? మైండ్ మామూలుగా కామ్గా ఉంటుంది, కానీ బికాస్ ఆఫ్ యువర్ డిజైర్స్, ఇమోషన్స్, వేరే వాళ్ళ మీద ఈ కోపం, ఇవన్నీ ఉన్నాయి కదా ఎమోషన్స్, వీటి వల్ల ఎప్పుడు కూడా మైండ్ డిస్టర్బ్గా ఉంటుంది అనమాట, క్లియర్గా ఉండదు ఎప్పుడు కూడా. సో దీనివల్ల కూడా నీలోని శక్తి అన్నది బయటికి రాదు. నీలో శక్తి ఎప్పుడు బయటకు వస్తుంది? ఏంటి ఆ శక్తి? ఏకాగ్రత. ఇప్పుడు మీరు చెప్పారే, ఈ ఏకాగ్రత అనేది ఏంటంటే మనలో ఉన్న ఒక శక్తి. ఏకాగ్రత ద్వారా మనం అన్నీ సాధించవచ్చు. మైండ్కి చాలా పవర్స్ ఉంటాయి. ఇప్పుడు సరే, ఇప్పుడు అది కూడా రెస్ట్లెస్నెస్ తగ్గాలంటే మైండ్ ఏం చేయాలి? కామ్ డౌన్ చేయాలి. ఆ కామ్ డౌన్ చేసినప్పుడు ఆ కామ్ స్టేట్లో మీకు అప్పుడు ఒక జ్ఞానం, ఏదైనా చదివినా మీకు అర్థమవుతుంది. అవునా కదా? ఎంతసేపు మైండ్ రెస్ట్లెస్గా ఉంది అనుకోండి, బద్ధకంగా ఉంది, ఏమి ఎక్కుతుంది? ఏమి ఎక్కదు. సో ఎప్పుడైతే మీ మైండ్ కామ్గా ఉంటుందో ఆ మైండ్తో మీరు ఏది చదివినా మీకు వస్తుందా లేదా? సో ఇది చూడండి, ఇవన్నీ కూడా పైన ఉండేటువంటి కవరింగ్స్ అనమాట. మనకి ఇవి 3 ఉన్నాయి. వీటినే మనకి ఏం చెప్తారంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని చెప్తారు. ఈ 3 గుణాలు అంటే ఏంటనమాట? మనకుండి ప్రకృతి, ఈ బాడీ మైండ్ దేనితో ఏర్పాటు చేయబడ్డాయో అది ప్రకృతి అనమాట. ఒక్కొక్కళ్ళలో తమోగుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఇచ్చిన కళ్ళు అలా నిద్రపోతున్నట్టుగా ఉంటాయి. ఇంకొకళ్ళలో ఎప్పుడు కూడా యాక్టివిటీ ఉంటారు, ఎప్పుడు ఖాళీగా ఉండరు, తిరుగుతూనే ఉంటారు, ఇటు పక్క నుంచి అటు పక్క తిరుగుతూనే ఉంటారు, ఏదో పని చేస్తూ ఉంటారు. లేకపోతే నన్ను తిడుతూ ఉంటారు, కోపం ఎక్కువ ఉంటుంది బాగా, అంటే అన్నింటిలో యాక్టివ్ అనమాట, అట్లా ఉంటారు. వాళ్ళందరూ రజోగుణం ఎక్కువ. ఎంత యాక్టివ్గా ఉంటారు? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. కొన్ని షాప్స్లో మీరు చూసారో లేదో, ఇక్కడ మెయిన్గా గుంటూరు పట్నం బజార్లో అంతకుముందు నేను వెళ్ళినప్పుడు చూస్తూ ఉండేదాన్ని. అక్కడ షాప్లో రకరకాల సూపర్ మార్కెట్ల కింద ఉండేవి. ఇప్పుడు సూపర్ మార్కెట్లు వచ్చేసాయి. చాలామంది అక్కడ సేల్స్ గర్ల్స్ అందరూ ఉంటారు. అక్కడ అలా కాదు, ఒక్క ఆయనే చేసేవారు. ఆయన మొత్తం 3 అంతస్తుల్లో అన్ని రకాల సరుకులు ఉండేవి. అంటే మన ప్రావిజన్స్, బిస్కెట్స్, ఇంకా అన్ని రకాలు ఉండేవి. అక్కడికి వెళ్తే మేము 2 గంటలు కానీ బయటకు రాలేకపోయేవాళ్ళం. అంటే ఒక్క ఆయనే, 2-3 ఉన్నారనమాట వర్కర్స్, మొత్తం ఆయనే బిల్స్ వేసేసుకోవడం, ఆయనే పిలవడం. ఇక్కడ లేదంటే 4 వచ్చి అడుగుతున్నా, 4 అంత యాక్టివ్గా చెప్పేవారు. 4 ఎక్కడి నుంచి అది తీసుకురా, ఇటు నుంచి ఇది తీసుకురా అని చెప్తూ ఉండేవారు. ఇటు పక్క నుంచి లెక్కలు వేసేసుకుని పర్ఫెక్ట్గా లెక్కలు వేసేస్తూ ఉండేవారు. నేను కూడా ఏం పవర్ బాబు చూడండి అసలు. అంటే వాళ్ళు ఆ యాక్టివిటీ అనేది చాలా అనమాట. అది మొత్తం అంటే బిజినెస్ అంటే అంత ప్రేమ, దీన్ని ఎలాగైనా పైకి తీసుకురావాలని చెప్పి అది చూసేదాన్ని. ఎంత చాలా ఆశ్చర్యం అనిపించేది. మళ్ళీ ఎక్కడ విసుగు లేదు. ఆ మధ్యలోనే మాట్లాడడం, అమ్మాయిలు అక్కడ ఇస్తూ ఉండేవారు కదా ఇక్కడ నుంచి సరుకులు, అమ్మా తల్లి ఇటు రా తల్లి వాళ్ళు మాట్లాడడం కూడా ఎంత చక్కగా మాట్లాడేవారు. అదంతా ఎఫిషియన్సీ ఏంటనమాట, మీకు ఈ రజోగుణం నుంచి అంత ఎఫిషియన్సీ వస్తుంది. ఇక నేను 3వది చెప్పాను కదా, 3వది ఏం చెప్పాను? సత్వగుణం అని చెప్పాను. ఈ సత్వగుణం ఏంటంటే పైకి నీ చేతులు కాళ్ళు ఆడించేసి మాట్లాడేసి చేయక్కర్లా. నువ్వు జస్ట్ ఒక చోట కూర్చుంటేనే పనులన్నీ అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళ మైండ్ చాలా కామ్గా ఉంటుంది. వాళ్ళ ఒక మాట మాట్లాడితే దానికి చాలా విలువ ఉంటుంది. మీరు చూసారు కదా ఇటువంటిది. వాళ్ళ క్యారెక్టర్ చాలా నిజాయితీగా ఉంటుంది. తర్వాత అన్నిట్లోనూ కూడా కామ్గా ఉంటారు, మంచిగా ఉంటారు. అట్లా ఉండడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకు ఒక మాట ద్వారానే చాలా పనులు అయిపోతూ ఉంటాయి. ఈ మహాత్ములందరూ వాళ్ళందరూ అంత పెద్ద గొప్ప పనులు ఎక్కడికి వెళ్ళి చేయలేదు. సో ఈ విధంగా ఏంటనమాట, ఈ 3 గుణాల కలయిక మనకి బయట కవరింగ్. ఇదంతా కూడా మన శరీరం కానీ మైండ్ కానీ ఏదైనా కానివ్వండి. లోపల ఏముంది? పరమాత్మ అనండి. మీరు ఒకరు పరమాత్మ అనండి, ఇంకో పేరు పెట్టండి, ఏదైనా కానీ ఒక దైవీ శక్తి. ఆ దైవీ శక్తి లేకపోతే మనం ఏ పని చేయలేము. దానిపైన ఈ ప్రపంచం అంతా కూడా ఉంది అని చెప్తున్నారు. అందువల్ల మనకి ఏంటనమాట, దీనిని మనం ఇంకా బాగా చేసుకున్నాం అనుకోండి, మనకు ఉండేటువంటి ఆ రెడ్ కలర్ పెయింట్, ఆ బ్లాక్ కలర్ పెయింట్, ఆ చిమ్నీకి మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనలో ఉన్న శక్తి కూడా బయటకు వస్తుందా లేదా. అందువల్ల ఈ బాడీకి మైండ్కి ఏం చేయాలి? ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే ఈ డిఫరెన్సెస్ ఎందుకు ఉన్నాయి, ఈ డిఫరెన్సెస్ నుంచి కూడా మనం బయటికి రావచ్చు, మనల్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అందువల్ల మనం ఏంటంటే ప్రతి వాళ్ళని ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం ప్రతి వాళ్ళకి ఉంది. ఎవరినైనా సరే ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనం. దాన్నే మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం, అదంటాం ఇదంటాం. ఏమీ రాని వాళ్ళకైనా చూడండి, ఒక సాధారణమైన ఇంట్లో వాళ్ళకైనా సరే పిలిచి 1కి 10 సార్లు చెప్పండి, వస్తుందా లేదా?
ఒకరికి ఒకసారి చెప్తేనే వచ్చేస్తుంది, ఇంకోటి 10 సార్లు చెప్పాలి. స్వామీజీ అదే అంటారు, ఆయన అదే చెప్తారు. వీళ్ళలో వాళ్ళకి తెలివితేటలు లేవండి, వాళ్ళు అలానే ఉండనివ్వండి, వాళ్ళు ఎప్పుడు కాయ కష్టం చేసుకొని బ్రతకాలి. ఎవరికైతే ఆల్రెడీ తెలివితేటలు ఉన్నాయో వాళ్ళు ఇటువంటి, ఎందుకంటే వాళ్ళ యొక్క ఈ జన్మలో అంతే వాళ్ళకి అని వదిలేయకూడదు. స్వామీజీ ఏం చెప్తారనమాట, ఒక బాగా తెలివైన అబ్బాయికి ఒక టీచర్ అవసరమైతే ఇటువంటి అబ్బాయికి 10 టీచర్లు పెట్టండి, 10 మందిని, ఇద్దరిని సమాన స్థాయికి తీసుకుని రావాలి. ఇది స్వామీజీ చెప్పింది. ఇంకోటి, ఒకసారి స్వామీజీ దగ్గరికి ఎవరో వచ్చి ఎవరో అన్నారట, ఈ మొత్తం వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నా ఏదో గోసేవ చేద్దామని ఏదో సంథింగ్ ఎవరో ఒకళ్ళు వస్తారు, చందా అడగడానికి వస్తారు స్వామీజీ దగ్గరికి. అయితే ఈయన ఏం చెప్తారంటే, మీరు మనుషులకి, మీ పక్కన ఉన్న మనుషులకి, పేదవాళ్ళకి ఏమైనా సహాయం చేస్తున్నారంటే, లేదండి మేము ఇది మాది గోరక్షణ సమితి మేము చేస్తున్నామని చెప్పారట. అంటే గోవుల్ని గౌరవించట్లేదని కాదు, స్వామీజీ అప్పుడు ఏమన్నారంటే, నీ తోటి మానవులు కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి నువ్వు సహాయం చేయాలి కదా. అంటే కొంతమంది ఇట్లాంటి వాదంతో వస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు అన్నారట, అదేంటి వాళ్ళ కర్మకు వాళ్ళు అలా కష్టపడుతున్నారు అని అన్నారు. ఇంకా స్వామీజీ మొహం ఎర్రగా అయిపోయిందనమాట. వాళ్ళ కర్మకు వాళ్ళు కష్టపడుతున్నారా, గోవులు కూడా అంతే కదా, మరి మీరు ఇదేంటి లాజిక్, అది తోటి మానవుడు బాధపడుతుంటే మీరు ఇలా చేస్తే ఎలా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ అది కర్మ అనుకుంటున్నారు, వాళ్ళ కర్మ కష్టపడుతున్నారు కదా, నువ్వు గుర్తుపెట్టుకో, ఇది నీ కర్మ, వాళ్ళని దాని నుంచి ఉద్ధరించడం అనేది నీ కర్మ అని గుర్తుపెట్టుకో. ఎవరికైతే ప్రివిలేజ్డ్ అనుకుంటున్నామో మనం, ఎవరికైతే డబ్బులు ఎక్కువ ఉన్నాయో, తెలివితేటలు ఎక్కువ ఉన్నాయో, అన్నీ ఎక్కువ ఉన్నాయో, అటువంటి ప్రివిలేజ్డ్ అనుకుంటున్నాం. సొసైటీలో మేము ప్రివిలేజ్, చాలా రిచ్, అదే ఏంటంటారు, గోల్డెన్ స్పూన్తో పుట్టాడండి ఆయన అంటారు. అంటే చిన్నప్పటి నుంచి ఏ కాయ కష్టం లేదు. నువ్వు సొసైటీలో సమాజంలో ఉంటున్నప్పుడు వేరే ఎవరైతే ఉన్నారో వాళ్ళని నువ్వు ఉద్ధరించడం కూడా అది నీ కర్మాన్ని గుర్తుపెట్టుకొని చెప్తారు. స్వామీజీలాగా ఎవరు చెప్పలేదు ఇంతవరకు. సో ఈ విధంగా ఏంటనమాట, మనం హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి, వాటన్నిటిని కూడా సమానత్వం వైపుకు మనం ప్రయత్నిస్తూ ఉండాలి, సమానత్వం తీసుకురావడానికి. ఎట్ ద సేమ్ టైం అందరూ సమానమే. ఇప్పుడు కమ్యూనిజం ఉందనుకోండి, రష్యాలో ఇక్కడ ఈక్వాలిటీ ఫ్రీడమ్ లేదు వాళ్ళకి. మనిషి అన్న తర్వాత ప్రతి వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఉండాలా లేదా చెప్పండి. ప్రతి వాళ్ళకి మన ఆశలు, ఆకాంక్షలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటాయి. వాటికి ఏమీ ఫ్రీడమ్ ఇవ్వకుండా అందరూ ఒకే లెవెల్లో ఉండాలి, అందరినీ ఒకే లెవెల్లో తీసుకురావాలంటే ఫెయిల్ అవుతాయి లేదా. మొత్తం ఎక్కడ చూసినా మీరు కమ్యూనిజం, మీరు ఎక్కడ చూసినా చూడండి, అందరు రివోల్ట్స్, తిరుగుబాట్లు అయిపోయి రష్యా అంతా విడిపోయిందా లేదా. కమ్యూనిజం ఏమి సక్సెస్ అయింది. చైనాలో ఏం సక్సెస్ అయింది. చైనాలో ఏం చేశారు వాళ్ళు కమ్యూనిజంతో. మీరు టిబెట్ కథ తెలుసు కదా మీకు. టిబెట్లో బుద్ధిజం ఉండేది. వాళ్ళ పాపం అసలు పర్వతాల మీద ఎక్కడో ఉండేవారు, అక్కడ టిబెట్ పీఠభూమి ఉంది కదా, అక్కడ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ప్రశాంతంగా గడుపుకుంటూ ఉండేవారు వాళ్ళు టిబెట్లో. అలాంటి వాళ్ళని వీళ్ళు ఏం చేశారు, మొత్తం అంటే సైనిక తిరుగుబాటు చేసి చైనా అంతా కూడా, మీరు ఇప్పటికీ కూడా వీడియోస్ ఉన్నాయి, మీరు చూడండి, 10 లక్షల మందిని కొన్ని రోజుల్లో చంపేశారు. వెనక పడి అది చూస్తుంటే మనకి ఎంత బాధ అనిపిస్తుందో. కాల్చి అందరినీ అక్కడ సాధువు ఎవరుంటారు, భిక్షువులు ఉంటారు కదా, వాళ్ళు అలా పరిగెడుతుంటే వెనక చంపి మొత్తం దాన్ని ఆక్యుపై చేసేసారు. మనం చేయలేమా? భారతదేశం చేయలేదా కావాలనుకుంటే చెప్పండి. కానీ అది ఏంటి అసలు, అది అటువంటి పాలసీ అనమాట. అది ఇప్పటికీ ఇంకా ఆక్రమించుకోవడం చూస్తుంది. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసి ఇప్పుడు కూడా ఆక్రమించుకోవడం చూస్తుంది ప్రతి చోట్ల అనమాట. ఇక్కడ మొత్తం అంతా మన సైన్యాన్ని అంతా కూడా మన ఆత్మరక్షణ చేసుకోవడానికి మన భారతదేశం ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో ఈ చైనా వల్ల. అక్కడ పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేసి మన మీదకి ఇంకా ఊసిగొల్పడానికి ఈ విధంగా చేసి మొత్తం టిబెట్ యొక్క కథ మీరు వింటే మీకు ఎంత కష్టం కలుగుతుందని చెప్పలేము. ఈ రోజుకి వాళ్ళందరూ బయటికి పారిపోయి యూరోప్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో టిబెటియన్స్ యూరోప్లో, అప్పుడు మన భారతదేశం వాళ్ళకి అప్పుడు దలైలామా తెలుసు కదా మీకు. దలైలామా హిమాలయాల నుంచి ఆయన నడుచుకుని కొంతమందితో నడుచుకుని ఆయన పారిపోయి వచ్చేస్తారు. దలైలామా అంటే వాళ్ళ గురువు, వాళ్ళ యొక్క ధర్మానికి గురువు ఆయన చిన్న వయసు. అవి కూడా వీడియోస్ ఉన్నాయి, మీరు చూడండి. వచ్చేస్తే అప్పుడు ఇండియా వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది. ఇప్పటికీ మీకు హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళకి ధర్మస్థల్ ఏదో అంటారు, ఆ ప్లేస్లో వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఆశ్రయం ఇస్తే వాళ్ళు చిన్న గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నారు అక్కడ. ఇక్కడ నుంచి పాపం అందరి టిబెటియన్స్ ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళకి ఆదేశాలు పంపుతూ ఉంటారు. వాళ్ళకి ఇంకా ఏదో తృప్తి అనమాట, మేము ఇంకా విడిగా ఉన్నామని ఒక తృప్తితో, ఆశతో వాళ్ళు ఉన్నారు. అయితే అక్కడ ఏం చేస్తున్నారు, టిబెట్ పీఠభూమి పైన ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళకి వచ్చిన న్యూక్లియర్ డెవలప్మెంట్స్ అండ్ న్యూక్లియర్ రీసెర్చ్ అంతా చేస్తారు కదా, దానికి వచ్చిన వేస్ట్ ఉంటుంది, అంటే రేడియో యాక్టివ్ వేస్ట్, ఆ వేస్ట్ అంతటి టిబెట్లో డంప్ చేస్తున్నారు. ఒకసారి మన సుధామూర్తి గారు మీకు తెలుసు కదా, ఇన్ఫోసిస్ ఆవిడ చాలా ఇష్టం, ఆవిడ అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు ప్రపంచంలో. టిబెట్ వెళ్ళారు ఒకసారి, టిబెట్ అక్కడ అన్నీ చూద్దామని చెప్తే
అప్పుడు అక్కడ కూర్చొని వాళ్ళదేదో బౌద్ధ ఆరామం ఏదో ఉంది, ఆవిడ అన్నీ చూస్తున్నారు హిస్టారికల్గా ఈ ప్లేస్ ఏంటని చూస్తూ ఉంటే ఒక ఆవిడ ముసలి ఆవిడ వచ్చిందంట, టిబెట్ ఆవిడ వచ్చి ఎక్కడి నుంచి వచ్చారని చెప్తే ఇండియా అని చెప్పారు. చెప్తే ఆవిడ చేతులు తీసుకుని ఇలా పెట్టుకొని పాపం ఆవిడ రాసింది పుస్తకంలో, ఇలా తలకద్దుకొని మా దలైలామాకి మీరు ఆశ్రయం ఇచ్చారు అని చెప్పేసి ఎంతో మన ఆనందంతో అనమాట కళ్ళ నీళ్ళు కార్చిందంట. సో ఇలా చూడండి, మనిషిని ఇంకొక మనిషిని యొక్క స్వేచ్ఛను హరించి అది ఎవరిచ్చారు మనకు అది హక్కు చెప్పండి? ఎంత దారుణం కదా ఇది. సో ఇదన్నమాట ప్రివిలేజ్. అంటే మేము చైనా వాళ్ళు మేము గొప్ప, మేము ఆకాశంలోకి వెళ్తాం, ఎక్కడ పడితే అక్కడ ఉంటాం, సముద్రాలను దోచుకొని అక్కడ ఏవో దీవులు కడుతున్నారు అంటే వాళ్ళకి ఏమన్నా పాలసీ ఉందా? దోచుకుని తినడం నేను నెంబర్ 1 అని నిరూపించుకోవాలి, ఇదే ప్రివిలేజ్. ప్రపంచంలో టాప్ మోస్ట్ నేను. ఏం టాప్ మోస్ట్ ఇది? ఇటువంటి టాప్ మోస్టా చెప్పండి? సో ఈ విధంగా అనమాట ఈ ప్రివిలేజ్ అనేది ఎప్పుడైతే మైండ్లోకి వచ్చిందో, నేను వేరే వాళ్ళకన్నా గొప్పగా ఉండాలి అని అది ఎప్పుడైతే నీకు వచ్చిందో మన వినాశనానికి దారితీస్తుంది. సో అదే అనమాట మనది ఏంటంటే వసుధైవ కుటుంబం. చక్క వెరైటీస్ ఉంటాయి, రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల ఆరాధన పద్ధతులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అలాగని చెప్పి అందరినీ ఒకే దాంట్లో తీసుకురావాలి నువ్వు వెళ్ళాలనుకుంటే ఎలాగా? నీకు నచ్చింది నువ్వు ఆచరించు, ఎదుటి వాళ్ళని గౌరవించు. ఇది కదా, ఇదే కదా మనం ఎప్పుడైనా సరే చూడండి, కేవలం మత విషయంలోనే కాదు, దేశ విషయంలోనే కాదు, మన యొక్క మనుషులు ఉన్నాం కొంతమంది, ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. నువ్వు ఒక రకంగా డ్రెస్ చేసుకుంటావు, నువ్వు ఒక రకంగా డ్రెస్ చేసుకుంటావు, అందరూ ఒకే రకంగా చేసుకోవాలంటే వాళ్ళ అభిరుచులు మనం వాళ్ళ మీద ఫోర్స్ చేయకూడదు కదా, వాళ్ళని గౌరవించాలి వాళ్ళ అభిప్రాయాన్ని. సో ఇది ఎక్కడైనా సరే ఎప్పుడూ కూడా మనం ఏంటంటే ఈ ప్రివిలేజ్ అన్నది థాట్ ఎప్పుడైతే వచ్చిందో అది సర్వనాశనానికి దారితీస్తుంది అని చెప్పి. మేమే గొప్ప మనుషులుగా కూడా తనకన్నా నేను గొప్ప, ఆ థాట్ అన్నది ఎప్పుడు కూడా రాకూడదని స్వామీజీ చెప్తారు. స్వామీజీ ఒకసారి అమెరికాలో ఉన్నప్పుడు ఎవ్వరు లేరు కదా, ఒక్క ఆయనే వెళ్ళారు కదా, అందరూ రకరకాలుగా ఈ మిషనరీస్ వీళ్ళందరూ ఆయన మీద చాలా మంచి పేరు వచ్చేసింది, ఆయనకు ఒక్క ఆయనే వచ్చారు. ఆయన రకరకాలుగా భయంకరమైన అపనిందలు అవన్నీ రాసి ఆయన పైన, ఈయన అమ్మాయిలతో తిరుగుతున్నట్టు రకరకాలు రాసేవారు. ఆయన బాధపడతారన్నమాట, ఇవన్నీ నేను అసలు లెక్క చేయను, కానీ నా తల్లి ఇంకా బ్రతికుంది అక్కడ భారతదేశంలో, ఆవిడ ఇవన్నీ వింటే అసలే నేను వదిలేసి వచ్చేసాను ఇల్లు, అలాంటిది ఇటువంటి చెడు సమాచారం వింటే ఆవిడ గుండె పగిలిపోతుంది, అందుకని నేను బాధపడుతున్నానని చెప్పి ఆయన ఉత్తరాల్లో రాస్తారనమాట స్వామీజీ ఒకసారి ఒక హోటల్కి వెళ్తే అక్కడ ఈయన చూసి అందరూ కూడా నీగ్రో ఆ రోజుల్లో నీగ్రోల్ని చాలా భయంకరంగా చూసేవారు అమెరికాలో. అంటే స్కిన్ నల్లగా ఉంటుంది కదా, అందుకని వాళ్ళు చాలా భయంకరంగా చూసారు. నీగ్రో అంటే చాలా నీచు జాతి అన్నట్టుగా చూసేవారు. ఇప్పుడు మన స్వామీజీ ఒకరోజు ఎవరో వెళ్ళినప్పుడు అక్కడ హోటల్ అతను ఏమన్నాడంటే, హే నీగ్రో అన్నారు. అంటే ఈయన నీగ్రో కాదు కదా యాక్చువల్గా, అయితే వైట్ స్కిన్ లేదంతే. సరే అని చెప్పి ఈయన ఏం మాట్లాడలేదు. తర్వాత పక్కన ఎవరో అన్నట్టు, అదేంటి మీరు నీగ్రో అంటే మీరు చెప్పచ్చు కదా నేను నీగ్రో కాదని. అంటే అప్పుడు స్వామీజీ ఒక మాట అన్నారు, వేరొకరిని తక్కువ చేసి నేను ఎక్కువ చేసుకోవడానికి నేను పుట్టలేదు, వివేకానంద పుట్టలేదని చెప్పారు. అంటే నేను నీగ్రోను కాదు అని చెప్పుడు, నీగ్రో అంటే తక్కువ, నేను సిగ్గుపడుతున్నట్టేగా నీగ్రో అని చెప్పడానికి. అంటే నేను వాళ్ళు నాకన్నా తక్కువ అనే భావన నాలో వస్తుంది కదా. చూడండి ఎంతో సూక్ష్మంగా ఉంది ఇది, అర్థమైందా? సో ఇట్లాంటివన్నీ ఏంటంటే మనవి చాలా ఆలోచించాలి ప్రతి విషయంలో, మన సామాజికంగా కానీ మన ఇంటర్పర్సనల్ రిలేషన్స్లో కానీ ఆ లోపల ఆ థాట్ అనేది ఎప్పుడు కూడా ఒక సమదృష్టితో అందరినీ చూడడం నేర్చుకోవాలి. అందరిలో ఉన్నటువంటి, నేను ఎప్పుడు అబ్దుల్ కలాం గారు ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. అబ్దుల్ కలాం గారు ఎప్పుడు ఏం చెప్పేవారంటే, నేను ఎవరిని చూసినా వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారు, ఏ మతం ఇదని చూసేవాడిని కాదు. నేను జస్ట్ మనిషిని చూస్తే వాళ్ళ కళ్ళల్లోకి కళ్ళే చూస్తాను. ఆ కళ్ళల్లోంచి ఆ శక్తి అన్నది బయటకు, మనిషి యొక్క దివ్య శక్తి బయటకు వస్తూ ఉంటుంది. సో నేను ఎప్పుడు కూడా డిఫరెన్సెస్ ఎప్పుడు నేను చూడడానికి అలవాటు పడలేదని చెప్తారనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం ఈ మహాత్ములందరూ కూడా ఏ బాట మనకు చూపించారో దానిని మనం అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. మన మధ్య యూనిటీ కావాలంటే మీరు వేరు అని చెప్పేసి మనం విడదీస్తుంటే ఎప్పుడు కూడా పై వాటి యొక్క దానికి మనం ఎప్పుడు కూడా ప్రభావితం కాకూడదు. చాలా శక్తులు ఉంటాయి. ఇప్పుడు యూనియన్స్ ఉంటాయి, స్టూడెంట్ యూనియన్స్. మీరు ఎప్పుడైనా యూనివర్సిటీస్లో వెళ్తారు, ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, అక్కడ ఎన్ని రకాల యూనియన్స్. నేను చదువుకున్నప్పుడు యూనివర్సిటీలో నెక్స్ట్ హాస్టల్ ఉంటుంది కదా, హాస్టల్లో అందరూ కూడా కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయిపోయేవారు. అన్ని రకరకాల క్యాస్ట్లు ఉంటాయి కదా, వాళ్ళందరూ పిక్నిక్స్కి వెళ్ళినా ఇప్పుడు మన క్లాస్ అందరూ ఒక చోట ఉన్నాం, ఒక దగ్గరికి వెళ్ళామంటే అర్థం ఉంది. ఇందులో ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ అందరూ ఒక కమ్యూనిటీ, ఒకళ్ళు చెప్పట్లేదు, అందరూ ఉండేవారు. ఎవరి కమ్యూనిటీ వాళ్ళు పలానా రోజు ఒక బస్సు అక్కడ వచ్చి ఆగేదనమాట. ఈ కమ్యూనిటీ అందరూ అక్కడికి వెళ్ళి
వాళ్ళు మాత్రం వెళ్ళేవారు. అలా ఇంకో కమ్యూనిటీ ఈ విధంగా అంటే నేను ఉండకూడదు అంటలేదు, కానీ ఏంటంటే చూడండి, ఇవన్నీ కూడా మనుషుల్ని మనం సంకుచితం చేసేస్తాయి కదా, పరిమితం చేసేస్తాయి కొన్ని గ్రూప్స్కి. అట్లా కాకుండా మనం ఎప్పుడూ కూడా కొంచెం బ్రాడ్గా ఉండడం నేర్చుకోవాలి. మేము ఎప్పుడు వెళ్ళేవాళ్ళం, మాకులాంటి కొంతమంది ఉండేవాళ్ళు. మేము ఏ కమ్యూనిటీ దాంట్లో అసలు లేదనమాట. ఒకటే భారతదేశం, ఒకటే నా కమ్యూనిటీ, ఇది ఒకటే నా ఐడెంటిటీ. అది కూడా భారతదేశం ఎందుకని, అది కూడా నా దేశం అని కాదు, ఈ భారతదేశంలో ఒక వాల్యూస్ ఉన్నాయి. ఎవరినో ఇలా కబళించేయాలని ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, అందరికీ ఆశ్రయం ఇచ్చింది. ఇందువల్ల ఈ వాల్యూస్ ఉన్నందువల్ల భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను. సో నా ఐడెంటిటీ అంటే ఫస్ట్ ఐడెంటిటీ ఇండియన్, అంతే తప్ప నా భాష ఇది, నా రాష్ట్రం ఇది అంతా కాదు. సో ఎక్కడైతే బ్రాడ్ ఐడియల్ ఉందో దాన్ని మనం చేసుకోవాలి. ఇవి స్టూడెంట్స్లో విడదీసే శక్తులు చాలా ఉంటాయి. అసలు యూనివర్సిటీస్లో వాటిలో చాలా భయంకరంగా ఉంటాయి. ఎలా అంటే తెలుసా మీకు, ఒక టైంలో ఒక కమ్యూనిటీ వాళ్ళు ఇంకో కమ్యూనిటీ ప్రొఫెసర్లు వచ్చి కొట్టడం మొదలుపెట్టారు. చిన్నవే, ఎవరికో ఫస్ట్ రాలేదు, ఎవరికో సెకండ్ రాలేదని చెప్పి చిన్న విషయాల్లో ఇలా చేస్తూ ఉండేవారు అన్నమాట. సో ఎప్పుడూ కూడా మనం ఎవరికైతే కొంచెం ఇంటెలిజెన్స్ ఉందో ఈ విడదీసే శక్తులు మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎప్పుడూ కూడా అందరినీ కలిపే శక్తి ఏది ఉందో దాన్నే చూసుకోవాలి. తర్వాత వీళ్ళు గొప్ప వాళ్ళ గొప్ప, మన గొప్పతనం అన్నది దేని మీద ఇవ్వాలి, ఒక మనిషిగా విలువ ఇవ్వాలి, ప్రతి మనిషికి విలువ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. ఇది స్వామి చెప్పదలుచుకున్నది ఇదనమాట. యాక్చువల్ నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఇందులో లేవు, అవి యాజ్ ఇట్ ఈస్ చెప్తే మీకు అర్థం కావు, చాలా కొంచెం అంటే ఫిలసాఫికల్గా అలా ఉందన్నమాట. అందువల్ల అంటే మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పాను. అయితే ఎక్కడైనా చూడండి, మతం ఎలా చెప్పచ్చు, మతం ఇది పద్ధతి, ఈ పద్ధతిలో నువ్వు ఉండాలని ఒక్కొక్క మతం ఒక్కొక్క రకంగా చెప్తుంది. కానీ ఎక్కడైతే నీతి ఎలా చెప్తుంది చెప్పండి, నీతి న్యాయం మనిషిని చెప్తుంది, నీ పక్క వాళ్ళు నువ్వు ప్రేమించు, నీకులాగే నువ్వు పక్క వాళ్ళని ప్రేమించు అని చెప్తుంది. అవునా కదా? ఎక్కడైనా సరే నీతి శాస్త్రం ఏ మతంలో అయినా సరే, ఏ కంట్రీలో అయినా సరే నీకేం చెప్తుంది అనమాట, ఎప్పుడు కూడా నువ్వు నిస్వార్థంగా ఉండు, ఎదుటి వాళ్ళని ప్రేమించు అనే చెప్తుంది. అది మాత్రం కామన్ ఎక్కడైనా సరే. ఆ నీతిని, మానవత్వాన్ని మనం పాటించాలి అని చెప్పి స్వామీజీ చెప్తారు అన్నమాట. సో ఇప్పుడు ఏదైనా దీనిపైన ఏమైనా ప్రశ్న ఉండాలి మీకు, ఏమన్నా అడుగుతారా? నాగలక్ష్మి ఏం రాలేదా? చెప్పినవన్నీ కరెక్ట్ అనిపించాయా అందరికీ? సరే అయితే విద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.